మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీడియోగ్రాఫర్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు, మా సోదరునికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పెట్టి చెప్పాం. మొదటగా ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చాలా తక్కువగా చేసి చూపించారు. మేము మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సగం జిల్లాల కంటే ఎక్కువగా తమ్ముడు జర బంజే ముచ్చట సగం జిల్లాల కంటే ఎక్కువగా 22 జిల్లాల్లో ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాష్ట్రంలో ఒక అత్యంత క్రియాశీలకమైనటువంటి ఎన్నికలుగా మారినాయి. ఇది ఎన్నికలుగా క్రియాశీలకంగా మారినాయనడానికి ప్రత్యక్షంగా సాక్ష్యం ఏంటంటే, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలే. గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలే. కానీ మొదటిసారి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు ప్రచారం నిర్వహించడం జరిగింది. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మొదటి నుంచి మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి చిరంజీవి సార్ నేతృత్వంలో మేము మొదటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలే రేపు రాష్ట్ర రాజకీయాలకు అదేవిధంగా బీసీల రాజకీయాలకు దశ దిశ నిర్దేశించబోతున్నాయని చెప్పి మేము మొదటి నుంచి చెప్పినాం. ఇది వాస్తవం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు రాష్ట్రంలో దశ దిశను నిర్దేశించబోతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఈ 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గ అభ్యర్థులైతే గెలుస్తారో రేపు 2028లో అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. అదేవిధంగా ఆ గెలిచిన సామాజిక వర్గం వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని చేపట్టబోతున్నారు. పైకి రావే చేపట్టబోతున్నారు. దీనికి ప్రభుత్వాలు, పార్టీలు భయపడిపోయి మేము గత నెల ఈ నెల 17 నుంచి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంతా అనే నినాదంతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, అదేవిధంగా ఇదే నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఈ 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా గెలిపించాలని చెప్పి మేము ప్రచారం మొదలుపెట్టాం. 22 జిల్లాల్లో మేము చిరంజీవి గారు, మేము, మా గణేశాచారి గారు, మా బీసీ సంఘాల మిత్రులు అందరం కలిసి ఇలా ఒక ఐక్యవేదికగా ఏర్పడి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా పర్యటనతోటి, మేము చేస్తున్నటువంటి ఉద్యమంతో, మేము అందించినటువంటి భావజాలంతో ఈ ఎన్నికల్లో 100% బీసీ అభ్యర్థులు 3 గెలవబోతున్నారు. బీసీ అభ్యర్థుల 3 గెలుపు ఖాయమైపోయింది.
తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పూల రవీందర్ గారు, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణ, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గారు 100కు 100% గెలవబోతున్నారని మేము చెప్పడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆదిలాబాద్ పర్యటన చేపడుతూ ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా వారు నిజామాబాద్లో మాట్లాడుతూ వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది పెద్ద క్రైటీరియా కాదు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడుతాం గెలుస్తాం అది సహజము అని చెప్పి ఏమని చెప్పిరో ఒకసారి విన్నారు కదా మీరు. ఒక ఎమ్మెల్సీ ఓటమితోటి ప్రభుత్వానికి ఏమీ ప్రమాదం లేదు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనేటి ఆయన ఓడిపోబోతున్నారు అని నిన్న నిజామాబాద్లో స్పష్టంగా చెప్పారు. దీనికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే మీరు అందరు విన్నారు. ఈరోజు ఒక్క కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాదే కాదు, మెదకే కాదు, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కూడా ఇదే పరిస్థితి. అదేవిధంగా